సాటర్డే ఎందుకు తీస్తున్నారో చెప్తున్నారా? ఎందుకంటే మొన్న సండే అయిపోయింది. మొన్న సండే అయిపోతే ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? మొన్న సండే అయిపోతే మండే వచ్చింది. నెక్స్ట్ మండే మేము వెళ్తున్నామంటే ఎక్కడికి రా అనుకుంటున్నారా? దసరా ఏంటిది ఏదో హాలిడేస్ వచ్చింది, సంక్రాంతి అనుకుంటా. ఆ సంక్రాంతి హాలిడేస్కి వెళ్తున్నాము మండే రోజున. ఇక్కడి నుంచి స్ట్రెస్ట్ మొదలవుద్ది. ఏంటంటే అప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్తాం కదా, మేము ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. మాకు కొంచెం లాంగ్. అది మేమున్నది ఆంధ్ర, అది తెలంగాణ. 2 స్టేట్స్ వెళ్తానికి ట్రైన్లోనే వెళ్ళాలి. చెర్రీ అవన్నీ చెప్తున్నారు కదా, చెర్రీ సీస్ అవన్నీ చూపిస్తాను. చెర్రీ బర్త్డేకి కూడా వెళ్ళాను, నాతో చాలా మంచిగా క్లోజ్గా ఆడుకుంది అని చెప్పా కదా. ఆమె బర్త్డేకి వెళ్ళాం కదా, వాళ్ళతోటి కలిసి మేము వెళ్తున్నాము. అంటే ఎప్పుడు కలుస్తున్నారు అనుకుంటున్నారా? మేము వచ్చేసి మాకు 1 o'clockకి ట్రైను. 1 o'clockకి ట్రైన్ అంటే 12కి వెళ్తాము. మాకు రైల్వే స్టేషన్ పక్కనే. 12కి వెళ్తాం బస్ ఎక్కి. 12 బస్సు ఎక్కిన తర్వాత అక్కడ కలుసుకుంటారు రైల్వే స్టేషన్లో. కలుసుకున్న తర్వాత ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ దిగేసిన తర్వాత మార్నింగ్ అంటే మిడ్ నైట్ కాదు 7, 6 అలా దిగేస్తాము. దిగేసిన తర్వాత మేము గుడివాడలో దిగుతాము. 2 trains, 1 train ఎక్కుతాము. గుడివాడలో దిగేసిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే చాలా ఊర్లు వస్తాయి. ఇంకొంచెం అట్లా లోపలికి వెళ్తే తుమ్మలపల్లి అని ఒక ఊరు వచ్చింది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. అక్కడికి చెర్రీ వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళిన తర్వాత 2 days అక్కడ ఉంటారు. 2 days తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు చెర్రీ వాళ్ళు. తర్వాత 2 days అంటే మేము ఇంకా అక్కడ 5 days ఉంటాం. 5 days కంప్లీట్ అయిన తర్వాత మేము చింతరుపతికి వెళ్తాం. 6th day చింతరుపతికి వెళ్తాం. 6 days ఉంటాం అక్కడ. చింతరుపతికి వెళ్తాం. చింతరుపతికి వెళ్ళి చింతరుపతి అక్కడి నుంచి పక్కనే తుమ్మలపల్లి పోలకడ నుంచి 2 hours బస్ జర్నీ. ఒక రోజంతా పట్టిద్ది. ఆ రోజు నైట్ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేస్తాము. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా వీడియోస్ తీస్తున్నాను. అప్పుడు నాకు ఇదంతా ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది కదా. ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ చెప్పలేను. ప్రాసెస్ చెప్పినా సరే నాకు చాలా టైం పట్టిద్ది. అందుకని ఇప్పుడే చెప్పేస్తే అయిపోద్దని చెప్పి ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఏంటంటే వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి చింతరుపతికి వెళ్ళి ఆ రోజు నైట్ వచ్చి ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయి అంటే చింతరుపతి మా డాడీ కూడా వస్తాడు. అక్కడి నుంచి అక్కడి నుంచి 1 day పట్టిద్ది వెళ్తానికి, వస్తానికి కాదు. మా డాడీ 108 ప్రదక్షిణలు చేస్తాడంట, మొక్కుకున్నాడు. దాంతోపాటు నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ తోటి. అలా నేను కూడా చేస్తా. టైం పట్టిద్ది 1 day. తర్వాత రాత్రి వచ్చేసి మార్నింగ్ వెళ్ళి ఆఖరి తిన్న వీడియో తీస్తున్నావు కదా, మార్నింగ్ అయిన తర్వాత మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం 1 o'clock అలా దిగేస్తాము. ఆ నెక్స్ట్ డే సండే అనుకుంటా. ఆ సండే కంప్లీట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి స్కూల్కి పోనీ పరిగెత్తాలి. అంతే, రోజు అంతే. సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాతే స్కూల్కి పరిగెత్తాలి. అదంతే. సండే రోజున ఒక్కరోజు ఎంత లేట్ చేసినా ఏం పర్లేదు. కాకపోతే లేట్గా లేగను. ఇందులో ఒక ట్రిక్ చెప్పాలా, నేను ఒకరోజు వేషం వేసుకున్నా కదా, అంటే మేము స్కూల్కి వేషం వేసుకున్నాను. ఆ వేషం అప్పుడు వద్దులే పోరారే అని అనిపించింది స్కూల్లో. ఏంటో చెప్తాను. నేను సైన్స్ ఫేర్ జరుగుతుంది అప్పుడు. కొంచెం ఆగి తీస్తాం, మరి తీయమ్మ ఒకసారి. ఇదిగోండి, ఇది మా స్కూల్ పేరు సెయింట్ ఫ్రాన్సిస్. ఇంత పెద్ద స్కూల్ ఉంది కదా. ఈ స్కూల్లో ఇది మనకి ఇక్కడ మాకు అంత పేర్లు లాంటివి చెప్తారు. నేనేం చేద్దాం అనుకున్నా అంటే
టీచరు నేను డ్రెస్అప్ వేసమని చెప్పారు, వేషం వేయమని చెప్పారు. ఆ వేషం వేయమని చెప్తే స్టేజ్ మీద డ్యాన్స్ అలాంటి వేపిస్తారేమో అనుకున్నా. మళ్ళీ టీచర్స్ మాట్లాడుకుంటే ఏంటంటే అదేంటిది వేరే వాళ్ళు వేషం వేస్తే వేరే అతను అలా చెప్తాడు డ్యాన్సులు వేస్తే అని చెప్పేసి ఇక చాలా ఇంట్రెస్ట్ తోటి టీచర్ నేను ఇందులోనే ఉంటాను కంపల్సరీగా అని చెప్పేసా. అదే నేను పెద్ద తప్పు చెప్పా కదా. ఆ రోజు అంతా మంచిగానే జరిగింది. ఆ రోజు నైట్ మేము బయలుదేరాలి ఒక షాట్కి. అదే ఇప్పుడు మేము దేనికి వెళ్తున్నాం కదా. తర్వాత కిందంతా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత పై తీసుకెళ్ళారు. నాది ఫోర్త్ క్లాస్, 4th B. నేను 4th B అంటే నేను సెకండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ Bకి తీసుకుని వెళ్ళారు. ఎందుకురా అనిపించింది. తర్వాత స్టేడియంకి ఏం తీసుకుని వెళ్ళారంట. మా అమ్మకి కొంచెం తొందర ఎక్కువ, రోజు తొందరగానే వచ్చింది. ఇగో కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది నేనే. ఇక్కడ అందరు అంటే ఇది ఆ రోజు కాదు, పేరెంట్స్ తీసుకుని వస్తే వచ్చారు. అంతా వెళ్తే అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం. కానీ మా మమ్మీ ఏమో పికప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా ఉంది మా మమ్మీ. ఆ రోజు ఫస్ట్ వచ్చింది, తర్వాత సెకండ్ టైం కూడా వచ్చింది. సాయి ఏంటంటే మళ్ళీ తీసుకుని వెళ్ళరంట స్టేడియంకి, నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తున్నాను అని చెప్పింది. సీక్రెట్ చెప్తే తర్వాత కాసేపు ఆయన డ్యాన్స్ చేయమని చెప్పారు. అంత నార్మల్గానే ఉంది, డ్యాన్స్ చేయమని చెప్పారు. నాకేమో వద్దురా పోరారే, నాకు డ్యాన్స్ రాదు, ఇంకా వద్దురా పోరారే, నాకు అస్సలు నచ్చదు అసలు డ్యాన్స్ అంటేనే. నేను డ్యాన్స్ అంటే ఇక్కడ వేపిస్తారు అనుకున్నా. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కార్నర్కి ఉంటుంది సెకండ్ B, అక్కడ చేపించారు. నాకేం నచ్చలేదబ్బా ఆ డ్యాన్స్. ఏంటెన్నో చేపించారు, నాకు అసలు ఏం నచ్చలా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొకసారి ప్రతి ఒక్క ఇయర్ ఇది అస్సలు తీసుకోను. అంటే అప్పుడు మేము ఇది కూడా చేసాము. ఒక్క నిమిషం ఇదిగో ఇది చేపిస్తాము, అది చేసాము. నేను ప్రాజెక్ట్ అంటే నాట్ ఇంట్రెస్ట్ టీచర్ అని చెప్తా. ఇది మా చెల్లె గీకింది, అన్నీ అంతే. నాట్ ఇంట్రెస్ట్ టీచర్ అని చెప్తా, కొట్టి పిచ్చుకుంటా. కాకపోతే నేను మాత్రం వెళ్ళను. సరే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోస్తో కలుసుకుందాం. బాయ్.